వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో చేరేందుకు అన్నాడీఎంకే సంకేతాలు ఇస్తున్న తరుణంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు మార్పు తప్పదని ఊహాగానాలు జోరుగా జరుగుతున్నాయి. బీజేపీ తమిళ దళపతి మారనున్నారనే ప్రచారం కొన్ని రోజులు విస్తృత స్థాయిలో జరుగుతోంది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని మార్చే యోచనలో ఢిల్లీ పార్టీ అగ్రనేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి బలం చేకూర్చేలా అన్నామలై వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఢిల్లీ నుంచి కోయంబత్తూరు తిరిగి వచ్చాక తన పార్టీలో చేరినప్పటి నుంచి ఎలాంటి పదవి ఆశించి రాజకీయాలు చేయలేదని అన్నామలై అన్నారు. సాధారణ కార్యకర్తగా ఉండి పార్టీ పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అన్నామలైని తప్పిస్తే బీజేపీ తమిళనాడు చీఫ్గా ఎవరిని నియమిస్తారనే దానిపై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఈ రేసులో ఎమ్మెల్యే తిరునెల్వేలికి చెందిన నయనార్ నాగేంద్రన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షురాలు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పేరు వినిపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్, ఏపీ మురుగానందం పేర్లు వినిపిస్తున్నాయి. కానీ తీవ్ర సామాజిక వర్గ నేత నయనార్ నాగేంద్రన్ పైనే పార్టీ తమిళనాడు అధ్యక్షుడిగా నియమించవచ్చని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. తీవ్ర నేతకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తే దక్షిణ తమిళనాడు జిల్లాల్లో పార్టీ మరింతగా బలోపేతపడుతుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. రెండు 2023లో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిన అన్నాడీఎంకే మళ్లీ కూటమిలో చేరేందుకు అడుగులు వేస్తోంది. 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.